విశాఖ గాజువాక ఆందోళన బాట పట్టిన 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత దీపావళి స్టాల్స్ విషయంలో వైసీపీ నేతలకి కూటమి నేతలకి మధ్య కుమ్ములాట మొదలైంది. అంటే ఈ స్టాల్స్ దీపావళి సమయంలో టాల్స్ ఇవ్వకూడదని ఉద్దేశం మీద గతంలో కూడా మనకి పోర్ట్ సిఏ గారు చెప్పారు, ఫైర్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు. ఈ సంవత్సరంతో లాస్ట్ మేడం గారు నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరికి పర్మిషన్ ఇవ్వకండి, ఇదేమో ఊరు మయ్య అని ఉంది కాబట్టి హానికరం కూడా జరుగుతుందని చెప్పి వీరుడే మనకు హెచ్చరించారు. అప్పుడు ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు, ఈసారి ఇటుపైన మేడంను మేము ఇబ్బంది పెట్టం, మేము ప్రజలకు ఉపయోగపడిన వాళ్ళమే, ఎందుకు ఈసారికి ఒకసారి అంటే మెటీరియల్ అంతా కొనిసుకున్నాము, లాస్ అవ్వకూడదని ఉద్దేశం మీద మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కార్పొరేటర్గా నాకు మెసేజు లేదు, ఎవరు దళాలు దీంట్లో కుమ్మకూలు కూడి ఈ అరాచ్యాన్ని ముందుకెళ్ళనిస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు వార్డు ప్రజలందరూ కూడా వడాకాలనీ అసోసియేషన్ నుంచి కూడా ఎవరికి మెసేజ్ లేదంట. మరి ఈ లెటరు అసోసియేషన్ నుంచి కూడా ఎవరు ఇచ్చినట్లు ఎందుకని దీని మీద కూడా నన్ను అడుగుతున్నారు. నాకు కూడా తెలియదు కాబట్టి ఈరోజు నేను బావటా చేసి ఎవరు లెటర్ ఇచ్చారు అన్నది కూడా నేను కూడా బావటా చేస్తాను. ఎందుకని ఆ లెటర్ కూడా రద్దు చేసే ప్లాన్ అయితే మేము మా కాలనీ సంబంధించి కాబట్టి వడా కాలనీ అసోసియేషన్ కాబట్టి వడా కాలనీకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకని అవతల గొంతువాని పాలానికి అంటే 4 ఊర్లకి సమ్మేరియా మొత్తం గొంతువాని పాలం అంతా ఇప్పుడంటే డాబాలు వస్తాయి. ఇప్పుడు ఫైర్ ఇప్పుడు మనం అనుకోకుంటే ఎన్నో కార్యక్రమాలు అనకూడదు, మన దశ బాగోపోతే ఫైర్ ఏదైనా అవుతుంది, దీని బాధ్యతలు ఎవరు అవుతారు? అధికారులకే పూర్తి బాధ్యత భరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ జరుగుతుందని నేను అన్నాను, కానీ అవి పెట్టకూడదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నానని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. దీని వెనకాల ఎవరు ఉన్నారు అన్నది ఎవరికీ తెలియదు. ఎవరికి అంటే నేను కూడా అందుబాటులో లేను. ఇక్కడ ప్రజలు అడిగితే వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అని చెప్తున్నారు, వాళ్ళు కూడా అటాటా బాగొట్టాలి, వాళ్ళు కూడా తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే వదిలేస్తే ఎంప్లాయీస్ డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు, బీనేజ్ చేసుకున్న వాళ్ళు, ఈ టాల్మెంట్ వ్యాపారము, ఇక టాల్మెంట్ గేమ్స్ మళ్ళీ మన మ్యాచ్ ఆడుకునే పిల్లలు యూత్ అయితే ఎక్కువ ఉన్నారు. దీని మీద అనేక వాళ్ళు కూడా ఖండిస్తున్నారు, వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. ఎందుకని బెదిరించి ఎక్కడ ఏం చేసినా మేము చెప్తాం. యూత్ అన్నాక అనేక రకాల డ్రింకింగ్ చేస్తారు, గొడవలు పడతారు, ఇవన్నీ ఉంటాయి. మీకు తెలియదు ఏం కాదు. ఎందుకని ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది, వాకింగ్ ఆడినోళ్ళే కాదు, ప్రతి వార్డులోని ఇలాంటి సమస్య ఉంది. కానీ యూత్ అనేసరికి వాళ్ళు ఏదో రకంగా కేసులు పెట్టి మళ్ళీ ఎక్కడ బెరాయిస్తారని చెప్పి వాళ్ళు భయం కొద్ది వాళ్ళు కూడా ఇదిగా ఉన్నారు. కానీ దీని మీద ఖండిస్తున్నారు. వాళ్ళు ఏంటంటున్నారంటే గోతులు తీసిపోతారు, రేపు పొద్దున్న మళ్ళీ కార్పొరేటర్గా మీకే చెప్పుకుంటున్నాం. ఎంతమంది నేను మాత్రం కాంట్రాక్టులు రప్పించి గోతులు కప్పుతాను ఎలకాలం. నాకు కూడా 4 నెలలు ఇంక పదవి నీరే వస్తుంది. ఎందుకని పదవులతో సంబంధం కాదు, కానీ దీనికి వ్యతిరేకంగా ఒక మహిళగా వార్డులో ఉన్నాను కాబట్టి నేను కూడా దీనికోసం పోరాడతానని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను.